మిరియాల బెండకాయల వేపుడు. అందుకోరా సామాన్లు. అలాగే. ఈ మిరియాల బెండకాయల వేపుడు కోసం ఒక మంచి మిరియాల పొడి తయారు చేసుకుందాం. చేద్దాం. పచ్చిశనగపప్పు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు, ఈ ప్లేట్లో తీసుకో. అయిపోయినట్టేనా? ఐదు గరిటెలా? చాలా. ఆవాలు, ఓ తాలింపు వేయాలా? పల్లీలు, బెండకాయ వేపుడు ఎప్పుడు చేసినా పల్లీలు మంచి కాంబినేషన్. బెండకాయ జిగురుగా ఉంటుంది, పల్లి హార్డ్గా ఉంటుంది. తింటుంటే కట్ట కట్ట కట్ట. కాంబినేషన్ బాగుంటుంది. మినపప్పు, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసాం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇప్పుడేంటి? బెండకాయ, వేసేయ్. మిరియాలు, ధనియాలు, వేయించినవన్నీ, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర మంచి పొడి చేసుకుంటారా. వేయించిన వస్తువులన్నీ పొడి చేసుకొని రావాలి. ఇప్పుడే వస్తుంది చూడ 5 నిమిషాలలో. బాబాయ్ పొడి చేసిన దీనికి ఒక పూర్తి నేను తీస్తాను పూర్తి స్థాయి పరిపక్వత తీసుకొస్తావంటే అయిపోయింది. పొడి వేస్తే అయిపోయింది, ఇంకేం లేదు. బాగానే వేగినాయి బాబాయ్. పొడి వేసాయి. రెండు గంటలతో కలుపు హాయిగా. అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి ఈ మిరియాల బెండకాయలు వేపుడు వేసాయి. ఓకే. కొంచెం కొత్తిమీర వేయి. అలాగే. మిరియాల బెండకాయలు వేపుడు అయిపోయింది.
మిరియాల బెండకాయల వేపుడు ఎలా తయారు చేసావు? మిరియాల బెండకాయ వేపుడు ఎలా తయారు చేస్తారంటే ముందుగా ప్యాన్ లో శనగపప్పు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, పల్లీలు, మినప్పప్పు, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి బెండకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో మనం ముందుగా తయారు చేసుకున్న మిరియాల పొడిని కూడా వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మిరియాల బెండకాయ వేపుడు రెడీ.